ఒక అడవిలో ఒక సింహం, ఏనుగు, నక్క, తోడేలు కలిసి ఉండేవి. ఏనుగు సింహంతో చాలా స్నేహంగా ఉండేది. నక్క, తోడేలు సింహానికి సహచరులుగా ఉండేవి. ఈ తోడేలు, నక్క జంతువులను వేటాడి సింహానికి తెచ్చి ఇచ్చేవి. సింహానికి తాము ఆహారం వేటాడి తీసుకొని వచ్చి ఇస్తే సింహం మాత్రం ఎప్పుడూ ఏనుగునే బాగా ఇష్టపడేది. నక్కకి, తోడేలికి ఇది అస్సలు నచ్చేది కాదు. నక్కకి, తోడేలికి ఏనుగుని చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉండేది. ఎలాగైనా ఏనుగుని లేకుండా చేయాలని పథకం వేశాయి. ఈ రోజు మన సింహరాజుకి ఆహారం తీసుకుని వెళ్ళొచ్చు. సింహానికి ఆహారం ఏమీ తీసుకురాకుండా వచ్చాయి. మహారాజా, ఈరోజు ఎంత ప్రయత్నించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అవును మహారాజా, అడవిలో ఒక్క జంతువు కూడా దొరకలేదు. మీకు ఆహారం తేయనందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఏం తింటారో నిజంగా మీ గురించి చాలా బాధపడుతున్నాము. మహారాజా, మీరు ఇలా తినకుండా ఉంటే ఎలా? మన అడవి ఏమైపోతుంది? అందుకే ఈ పూటకి నన్ను తినండి మహారాజా. లేదు మహారాజా, అది బక్కది. నేనే దానికన్నా లాగున్నాను. నన్ను తినండి. ఇది కూడా సన్నగానే ఉంది. అందుకోసం ఇద్దరిని కలిపి తినండి మహారాజా. ఇదంతా పథకం ప్రకారం జరుగుతుందని ఏనుగు గాని సింహం గాని గుర్తించలేకపోయాయి. మహారాజా, నేనైతే మీ ముగ్గురికి సరిపోతాను. నన్ను తినండి. ఏనుగు నోటి నుంచి మాట పూర్తి కానే లేదు. తోడేలు, నక్క ఏనుగు మీద దాడి చేసి చంపేశాయి. ఏనుగు ఎదురు తిరగకుండా ప్రాణాలు వదిలేసింది. స్నేహితులందరూ మంచివాళ్లే ఉండరు. వారి గుణగణాలను చూసి స్నేహం చేయాలి. ఈ నక్క, తోడేలు లాంటి స్నేహితులకు దూరంగా ఉంటే ఇలాంటి అనర్థాలు జరగవు.